శివాజీ చెప్పిన విధానము బాగానే ఉంది. ఈ దేశ సంస్కృతిని గౌరవించే విధంగా మహిళల గౌరవాన్ని పెంచే విధంగా ఉన్నాను కూడా. అనసూయ తర్వాత సింగర్ చిన్మయి లాంటి మహిళలు శివాజీ చెప్పిన విధానము కరెక్ట్, మహిళలను గౌరవించే విధంగా ఉన్నాను కూడా. శివాజీ చెప్పినది సరిగా లేదు, మహిళలను కించపరిచే విధంగా ఉంది అని చెప్పి శివాజీ ఆ విధంగా చెప్పకుండా ఉండాల్సిందని చెప్పేసి వాళ్ళు మహిళా కమిషన్ లో శివాజీ పేరు మీద కంప్లైంట్ చేయడము ఇది ఎంతవరకు సబబ్ అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము. అలాగే ఈ దేశంలో మీరు ప్రముఖ హీరోయిన్స్ గా పబ్లిక్ తో తర్వాత ఈ సమాజంతో గౌరవంగా బతుకుతున్నారు. ఈ భారతదేశ సాంప్రదాయాలను గౌరవించాలా. మీరు కట్టు బొట్టు మీ నడవడిక అయితే సమాజంలో 10 మందికి నచ్చే విధంగా ఉండాలి తప్ప శివాజీ అదే విషయమే చెప్పినాడు. మహిళలను గౌరవించే విధంగా అతను మాట్లాడినాడు, కానీ చెప్పే విధానం అయితే వేరే విధంగా ఉంది. ఆ విధంగా చెప్పకుండా ఉండాల్సింది కాబట్టి ప్రధానమంత్రి గారే చెప్పినారు, స్వదేశీ ముద్దు విదేశీ వద్దు అని చెప్పి ప్రధానమంత్రి గారు ఎర్రకోట పైన జెండా ఎగరవేస్తూ ఈ దేశానికి పిలుపునివ్వడం జరిగింది. పాశ్చాత్య సంస్కృతికి మీరు అలవాటు పడి ఈ విధంగా మహిళలు కించపరిచే విధంగా అగౌరవపరిచే విధంగా మీరు ఈ వేషధారణ ఈ విధంగా వేసుకోవడము సభ్య సమాజానికి సిగ్గుచేటు. మీరు ఇప్పటికైనా ఈ విధంగా మీరు భారతీయ సాంప్రదాయాలను గౌరవించే విధంగా మహిళల గౌరవాన్ని పెంచే విధంగా మీరు మీ దుస్తులు మీరు వేషధారణ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. శివాజీ క్షమాపణ అడిగినాను కూడా మీరు మహిళా కమిషన్ లో శివాజీ పేరు మీద కంప్లైంట్ చేయడము ఇది సబబు కాదని చెప్పి నేను భావిస్తున్నాను. నా పేరు కుర్ని వెంకటేశ్వర్లు, బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్.